మిత్రులారా, ఈరోజు మనం యుగాల గురించి తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారము కాలచక్రంలో 4 యుగాలున్నాయి. ఈ 4 యుగాలను కలిపి మహాయుగం అంటారు. ప్రతి యుగానికి దానికంటూ ఒక నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. యుగాని కాలాన్ని 2 కాలాలుగా విభజించవచ్చు. ఒకటి దివ్యకాలము, మానవ సంవత్సర కాలం. దివ్యకాలం అంటే దేవతలకు కాలం. మానవ కాలం అంటే మానవ సంవత్సరాలకు సంబంధించింది. 360 మానవ సంవత్సరాలు ఒక దివ్య సంవత్సరానికి సమానం. అంటే మనకు 360 సంవత్సరాలు గడిస్తే దేవతలకు ఒక సంవత్సరం గడిచినట్టు లెక్క. ఇంకా యుగాల్లోకి వెళ్దాం. మొదటి యుగం కృతయుగం. ఇది మొదటి మరియు అత్యుత్తమమైన యుగం. ఈ యుగంలో ప్రజలందరూ ధర్మాన్ని 4 పాదాలపై నిలబెట్టేవారు. ప్రజల మధ్య మోసం, అన్యాయం ఉండేది కాదు. మానవులు దీర్ఘాయువుతో, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించేవారు. ఈ కృతయుగము 17,28,000 మానవ సంవత్సరాలు. ఇంకా దేవతా సంవత్సరాలు తెలుసుకుంటే 4,800 దేవతా సంవత్సరాలు. మరి ముఖ్యంగా ఈ కృతయుగంలో 4 విష్ణు అవతారాలున్నాయి. అవేంటంటే మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం. ఈ 4 అవతారాలు ధర్మాన్ని రక్షించడానికి ఏర్పడినవి. ఇక రెండో యుగం త్రేతాయుగం. ఈ యుగంలో ధర్మం 3 పాదాలపై నిలిచి ఉంది. మానవుల్లో కొంతవరకు అధర్మం మొదలైంది. ఈ యుగంలో విష్ణువు 3 అవతారాలు ధరించి ఉన్నారు. అవేంటంటే వామన అవతారం, పరశురామ అవతారం, శ్రీరామ అవతారం. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. దేవతా సంవత్సరాలు తీసుకుంటే 3,600 దేవతా సంవత్సరాలు. ఇంకా మూడవ యుగం ద్వాపర యుగం. ఈ యుగంలో ధర్మం 2 పాదాలపై మాత్రమే నిలిచి ఉంది. ప్రజల్లో అన్యాయం, దురాశ ఇంకా పెరిగిపోయాయి. ఈ యుగంలోనే విష్ణువు కృష్ణ అవతారాన్ని ధరించారు. మహాభారత యుద్ధం కూడా ఈ యుగంలోనే జరిగింది. ద్వాపర యుగం 8,64,000 మానవ సంవత్సరాలు. ఇంకా దేవతా సంవత్సరాలకు వస్తే 2,400 దేవతా సంవత్సరాలు. ఇంకా చివరి యుగం కలియుగం. ఇది ప్రస్తుత యుగం. ఇందులో ధర్మం కేవలం ఒక పాదంపై మాత్రమే నిలిచి ఉంది. మానవుల ఆయుష్, బలం, ధర్మనిష్ట బాగా తగ్గిపోయాయి. ఈ యుగంలో అధర్మం, అన్యాయం, మోసం ఎక్కువగా ఉంటాయని చెప్తారు. ఈ యుగంలో విష్ణువు 2 అవతారాలు ధరించారు. దాంట్లో ఒక అవతారము బుద్ధ అవతారము, 2 కల్కి అవతారం. ఈ 4 యుగాలు ధర్మాన్ని 4 స్తంభాలలాగా మోస్తూ ఉన్నాయి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క స్తంభం పడిపోతూ ఉంటే చివరగా కలియుగం ధర్మం ఒక స్తంభం మీదే నిలబడి ఉంది. ఈ 4 యుగాల కాలం కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. ఒక మహాయుగం అంటే మొత్తం 43,20,000 మానవ సంవత్సరాలు. అంటే 12,000 దేవతా సంవత్సరాలు. ఇలా 1000 మహాయుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక పగలవుతుంది. దీనినే కల్పం అని కూడా అంటారు. దశావతారాలకు సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి మరింత సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.